శ్రీమాత్రే నమః. శ్రీత్రముఖ దుర్గాదేవి నమః. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. దాంపత్య జీవితం ఏ రోజుల్లో చేసుకుంటే అనుకూల ఫలితాలు ఉంటాయి? ఏ రోజుల్లో పడితే ఆ రోజుల్లో చేసుకోవచ్చా? దాంపత్య జీవితాన్ని కరెక్ట్గా మన పూర్వీకులు కొన్ని రోజులు చెప్పారు. ఆ రోజుల్లో చేసుకోవడం మంచిదా? ఏ రోజుల్లో చేసుకుంటే అనుకూలంగా పడతాం? ఇప్పుడు దాంపత్య జీవితంలో ఎక్కువగా స్పీడ్గా మనవాళ్ళు చేసి దాంపత్య జీవితాన్ని ఒక రకంగా చెప్పాలంటే పరపురుషుడి మీద భార్య, పరస్త్రీ మీద భర్త, ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళకి వ్యామోహాలు పెరిగి అంటే వేరే వ్యక్తులు వివాహేతర సంబంధాలు పెరగడానికి కారణమైంది. కాబట్టి వివాహేతర సంబంధాలు కారణం అవడానికి కారణం మనలో ఉన్న తప్పు ఏంటంటే సంసారం కూడా ఒక సృష్టి కార్యక్రమం, ఒక జన్మానికి అంటే ఒక జన్మానికి ఒక వ్యక్తిని పుట్టుక కారణమైనది యోగం. అంటే గట్టిగా చెప్పాలంటే మనకి ఇంకో వ్యక్తిని పుట్టించడానికి శక్తివంతమైనదే సంసారం. పడక గదిలో స్త్రీ పురుషులు ఎలా చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఏ టైంలో కలిస్తే మంచిది అనేది శాస్త్రం కొన్ని నిబంధనలు పెట్టింది. ఈ నియమ నిబంధనలు ఏ టైంలో చేసుకుంటే మంచిది, ఏ టైంలో చేసుకోకపోతే మంచిదో చెప్తాను నేను. అంటే ఏ టైంలో చేసుకుంటే ఏంటంటే సంతానం విషయంలో చాలా ఇబ్బందులు పడ్డం, సంతానపరంగా కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడి ఫేస్ చేయడం, చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానికి రెమెడీగా ఏం చేసుకుంటే మంచిదో నేను ఒకసారి మీకు వివరంగా విలువకరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎప్పుడు కూడా అమావాస్య రోజు తిథులు లేదా పౌర్ణమి రోజు సాధ్యమైనంత వరకు కూడా సంసార సుఖానికి దూరంగా ఉంటే మంచిది. ఎందుకనంటే ఈ 2 రోజులు కూడా సంసారానికి నెగిటివ్ శక్తి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా పౌర్ణమి రోజు సెక్స్ అంటే సంసారం చేసుకోవడం వల్ల నెగిటివ్ శక్తిగా పిల్లలు పుట్టే అవకాశం కలిగి ఉంటారని, అందుకనే మనవారు ఆ నెగిటివ్ శక్తిగా ఉంటుందనే కంపల్సరిగా పౌర్ణమి రోజు అమావాస్య రోజు పుడితే దొంగగా పడతాడు, కొంత ఇబ్బంది కలిగిస్తాడని మనకి నానుడి కూడా ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా కొంచెం సంసారాలు ఆ 2 రోజులు, తర్వాత అష్టమి రోజు కూడా ఆ తిథి రోజు కూడా సంసారం అంటే పడక గదిలో సంసారం చేయరాదు. ఇంకో విషయం ఏంటంటే పడక గదిలో సంసారం ఏ రోజుల్లో చేయాలి? మిగిలిన రోజుల్లో కూడా సాయం సంధ్య వేళలో సంసార సుఖం చేయరాదు. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా సంసారం చేయరాదు, సాయం సంధ్య వేళలో సంసారం చేయరాదు. అలానే మిట్ట మధ్యాహ్నం వేళ చేయరాదు. సంసారం చేయడం వల్ల కొంత నెగిటివ్ శక్తి రావడానికి అవకాశం ఉంటుంది. సాయంత్రం 8 తర్వాత నుంచి సంసారం ఉదయం 5:30 లోపు 4:30-5 లోపు ఎప్పుడైనా సంసారం చేసుకోవచ్చు. అంతేగాని 6 తర్వాత కూడా మన సంసారం చేయరాదు. ఎప్పుడు కూడా సంసారం ఈ టైంలో చేసుకుంటే మంచి పిల్లలు పుట్టడానికి, అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవడానికి, వైవాహిష్యంలో కూడా బంధం బలపడడానికి, అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ టైమ్స్లో సంతాన విషయంలో కానీ అన్ని విషయాల్లో కొంత క్లారిటీగా ముందుకెళ్ళి చేసుకోగలిగితే చాలా మంచిదని చెప్పవచ్చు. కాబట్టి ఈ టైమ్స్లో మాత్రం చేయరాదు, ఈ టైంలో చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు.